గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఓం నమో నారాయణాయ. నిత్యం కూడా నమో నారాయణాయ అనే మంత్రాన్ని మన నోరారా ఎప్పుడు పలుకుతూ ఉండాలి. ఇది కలియుగం కాబట్టి మన నామజపం చాలా అవసరం. ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం నిత్యం కూడా భగవంతుని ప్రార్థన చేస్తూ, భగవంతుని నిత్యం కూడా కైంకర్యం చేస్తూ, భగవంతునికి పూజలు చేస్తూ, స్వామిని కొలుస్తూ, మనం స్నానం గీనం అన్నీ కూడా చేసుకుని ఆయన దగ్గర ఒక ఐదు నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆయనకి ధూపదీప నైవేద్యం చేస్తూ మనం ధ్యానం చేయడం అనేది ఒక విశేషం. కొంతమంది అత్యవసరంగా పని వల్ల వెళ్ళిపోతుంటారు. మరి దారిలో కూడా నమస్కారం చేస్తూ ఉంటారు స్వామివారికి. అది ఒక పద్ధతి. కొంతమంది త్రికాలార్చన చేస్తూ ఉంటారు. కొంతమంది సర్వత్రా మనసులో ధ్యానము చేస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మంచినే చేస్తాడు కానీ చెడు జరగదు. అయితే పూర్వజన్మ చేసిన పాప పుణ్యములు ఏదైతే ఉందో అది మన వెంటాడుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు దాని గురించి మనం మాట్లాడినప్పుడు మనం చేసిన పాప పుణ్యాలు ఎప్పుడు కూడా మన వెంబడే ఉంటుంది, మనల్ని ఎప్పుడు కూడా ఫాలో చేస్తూనే ఉంటుంది. అది మనం వదిలిపెట్టదు. ఈ జన్మలో నేను తప్పు చేయలేదు కదండి, ఈ జన్మలో చేయలేదు, మరి క్రిత జన్మలో చేసావో ఏమో ఎవరికి తెలుసు, నువ్వు నేను చూశానా? మరి వాటి యొక్క ఫలితమే కదా. మరి అందరూ సమానంగా ఉండాలి కదా. మరి అందరూ సమానంగా లేదంటే మనం చేసిన అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తుంది? మనం చేసినటువంటి పాపపుణ్యాలు. అయితే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, ఒక చిన్న పాపని ఒక తల్లి పోషిస్తూ ఉంది. ఎవరు లేని అందరూ కూడా బయటికి వెళ్ళారు. ఆ పాపని పాలిచ్చి పడుకోబెట్టి ఊయల్లో ఆడిపిచ్చేస్తుంది. ఆడిపిస్తుండగా మళ్ళీ మిగిలిన పనులన్నీ, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంట్లో వంట వార్పు, మళ్ళీ బట్టలు ఉతుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. పిల్లలు నిద్రపోతున్నారు అని చెప్పి, ఈమె నిద్రపోతుందని చెప్పి ఎప్పుడు ఉండరండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తన మనస్సు ఎప్పుడు కూడా ఆ పాప మీదనే కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. మరి నిద్రపోతుందని చెప్పి వదిలిపెట్టరు. ఆ పాప తుమ్మిందనుకో, ఒకవేళ దగ్గిందనుకో, గబక్కన పరిగెత్తి వెళ్ళి చూసి ఆ ముఖం చూసి తడుముకుని మళ్ళీ వస్తారు. ఎందువల్ల? ఆ పాప మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆ విధంగానే భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా మన మీద ప్రేమ అభిమానంతోనే ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా ఏ విధంగా మన తల్లి పిల్లలని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా భగవంతుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనం కూడా ఏం చేయాలి? మనం తల్లి ఏ విధంగా పిల్లవాడిని చూసుకుంటుందో అదే ప్రకారంగా మనం కూడా ఒక కన్నేసి ఉంచాలి. తల్లి ఎప్పుడైతే పాప మీద కన్నేసి ఉంచిందో అదేవిధంగా మనం కూడా భగవంతుడి మీద ఎప్పుడు ధ్యాస పెట్టి ఉండాలి. నువ్వు పరిగెత్తు, ఎగురు, దూకు, కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు, ఇల్లు కట్టుకో, 32 కార్లు కొను, ఏదైనా చెయ్యి, కానీ అతని మీద మాత్రం ఒక ధ్యాస ఉంచాలి నువ్వు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పాప మీద ఏ విధంగా ధ్యాస ఉంచుందో ఆ విధంగా నువ్వు భగవంతుడి మీద ఒక కన్నేసి ఉంచు. 24 గంటలు ఆయన గురించి ప్రార్థన చెయ్యి. ఆయన ఎప్పుడైతే నువ్వు నిరంతరం ప్రార్థన చేస్తావో నిన్ను ఆయన కాపాడే బాధ్యత ఆయనకు ఉంటుంది. స్వామి స్వామి స్వామిని మనం అన్నాం అనుకో, ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా ఆయన కాపాడతాడు. కాబట్టి
ఎప్పుడైతే తల్లి పాప మీద ఎట్లా కీన్ అబ్జర్వేషన్ చేస్తుంటుందో ఆ విధంగా మనం కూడా భగవంతుని పైన కీన్ అబ్జర్వేషన్ తోటి మనం నిరంతరం కూడా ఎక్కడ కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన గురించి మనస్సు లోపల మాత్రం ఎప్పుడు మెదలాడుతూనే ఉండాలి, కదలాడుతూనే ఉండాలి. వాటి మీద జ్ఞాపకం మాత్రం వదిలిపెట్టవద్దు. ఎప్పుడైతే ఎవరైతే నిరంతరం నామజపంతోని నిరంతరం ఆయన మెదడులో ఎప్పుడైతే ఎప్పుడు సోయగలిగి ఉంటాడో ఖచ్చితంగా స్వామివారు అతన్ని ఖచ్చితంగా కాపాడతాడండి. గ్యారంటీ ఇది. మనకు తప్పకుండా ఇది మనం తెలుసుకోవాలి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు అని చెప్పడం, సుఖం వచ్చినప్పుడు ఆహా నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పడం, ఇది కాదు కదా. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎల్లవేళలో ధర్మ మార్గంలో దానం చేస్తూ, ధర్మం చేస్తూ, కరుణతో ఉండు, ఎవరిని కూడా మనసును నొప్పించకుండా, ఎప్పుడైతే ఎవరిని కూడా మనసు బాధ పెట్టకుండా మనం ముందుకు సాగుతూ ఉంటామో ఖచ్చితంగా అన్నీ కూడా మనకు మంచి జరుగుతుంది. ఇది 100% నిజం. ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు ఆ పాపకు తల్లికి ఉన్నటువంటి విషయాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి మనం కూడా నిరంతరం స్వామివారిని నామజపంతో కలియుగంలో నిరంతరం కూడా ఇప్పుడు కలియుగం చాలా